హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్ అండి. సో నార్మల్గా ఇయర్ రింగ్స్ అందరూ చేస్తారు, బట్ నేనేంటంటే డైమండ్ ఫినిష్ అండ్ డైమండ్ లుక్ ఇచ్చేలాగా ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్ చేయాలనుకున్నాను. సో ఆ ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో యాక్చువల్గా ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. సో ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్. సో నార్మల్గా రౌండ్ షేప్, ఓవెల్ షేప్ అలా చేసుకుంటాం. నేను ఇట్లా స్క్వేర్ షేప్ చేసుకున్నాను. సో నేను ఇయర్ రింగ్స్ చేయడానికి ఫస్ట్ నేను ఓహెచ్‌పి షీట్ తీసుకున్నానండి. ఓహెచ్‌పి షీట్ తీసుకొని నాకు స్క్వేర్ షేప్ కావాలి కాబట్టి నేను గ్లూ స్క్వేర్ షేప్‌లో స్టిక్ చేసుకున్నాను. ఎంత సైజ్ కావాలి అండ్ ఏ షేప్‌లో కావాలో దాన్ని బట్టి నేను గ్లూ స్టిక్ చేసుకున్నాను. అండ్ స్క్వేర్ కుందన్స్ 4 తీసుకొని నేను స్క్వేర్ షేప్‌లో స్టిక్ చేసుకున్నాను. అండ్ దానికి బార్డర్‌గా 4 సైడ్స్ నేను పర్ల్ చైన్ అంటారు కదా! ఆర్ పర్ల్ లేస్ అది నేను 4 సైడ్స్ స్టిక్ చేసుకున్నానండి. ఎలా అంటే అది షార్ప్ టిప్ ఇవ్వాలి, స్క్వేర్ షేప్‌లో ఇవ్వాలి కాబట్టి నేను ఆల్టర్‌నేట్‌గా అంటే 7 పర్ల్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను. బట్ ఆల్టర్‌నేట్‌గా పెట్టుకున్నాను. సో నేను ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నేనింకా 2 పీసెస్ ఆఫ్ ద సేమ్ షేప్ చేసి పెట్టుకుంటున్నాననమాట. సో ఇలా ఫినిష్ అయిన తర్వాత ఇది కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. అంటే నీట్ ఫినిష్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇయర్ స్టడ్‌కి నేను అంటే అది ఇయర్ బేస్ స్ట్రాంగ్‌గా ఉండడానికి నేను వ్యాక్స్ స్ట్రిప్ తీసుకున్నానండి. అంటే నార్మల్‌గా మనం గ్లూ పెట్టి కూడా స్టిక్ చేసుకోవచ్చు. బట్ అది సెక్యూర్ చేయడానికి ఆహ్, అంటే నీట్‌గా కనిపించడానికి నేను వ్యాక్స్ స్ట్రిప్ తీసుకొని ఇయర్ బ్యాక్ సైడ్‌కి నేను స్టిక్ చేసుకున్నానండి. అండ్ ఇంకోటి నేను ఫింగర్ రింగ్ కూడా అలాగే ఆహ్, ప్యాచ్ ఏదైతే నేను చేసుకున్నానో దానికి వ్యాక్స్ స్ట్రిప్ స్టిక్ చేసుకొని ఇయర్ రింగ్ బేస్‌కి స్టిక్ చేసుకున్నానండి. సో మనకి ఏ షేప్ కావాలో దాన్ని బట్టి మనం షేప్ స్టిక్ చేసుకోవచ్చు. బట్ కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలండి. సో ఇది ఫైనల్ ఫినిష్ అండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel. Thanks for watching.